కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలానికి చెందిన చెయ్యేరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన కిట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి చెయ్యేరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ కిట్లు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వెంకన్నబాబు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, విద్యా కమిటీ చైర్మన్ సుధా బాలసుబ్రహ్మణ్య స్వామితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నది చాలా ముఖ్యం. స్కూల్ పిల్లలకి అన్ని 1, 3, 4 రకాల బుక్స్, అదేవిధంగా డ్రెస్సు, అదేవిధంగా బ్యాగులు ఇవ్వటం జరిగింది. మరి ఇలాగా ఇస్తూ మరి మధ్యాహ్నం భోజనం పథకం కూడా ఈ స్కూల్లో వచ్చే బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఫుల్ఫిల్డ్గా స్కూల్కి రావాలంటే కొంచెం మరి హై స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ అదేవిధంగా మరి ఇద్దరిని ఆయాల్ని నియమించడానికి వారు అందరూ వచ్చి తీసుకుని ఎక్కడైనా ఆబ్సెంట్ అయితే కొంతమంది ఆ గ్రామంలో పెద్దలకు తెలియజేస్తే పిల్లలందరినీ కూడా మళ్ళా స్కూల్కి పంపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకులు కూడా ఈ వరకులో కూడా మరి ఎవరైతే పిల్లలు స్కూల్కి రాని వారు ఉన్నారో అందరినీ కూడా పంపించాలని అప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదేశాల ప్రకారంగా మరి ఇవాళ స్కూల్కి వస్తున్నారు. అదేవిధంగా బయట స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఈ సిఆర్లో చాలామంది ఈ హై స్కూల్కి వచ్చి చదువుతున్నారు. వారి తల్లిదండ్రులకు వాళ్ళకి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాం. స్కూల్ ఇంకా పిల్లలు పెరిగి ఇంకా డెవలప్ అవుతే ఇంకా బాగుంటుంది. మరి ఈ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కూడా దీనిలో పూర్తి చేయడం జరిగింది. అది కూడా చాలా శుభ్రం. మరి అదేవిధంగా మరి ఈ స్కూలు అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడి భవిష్యత్తులో ఇంకా పైకి తీసుకురావాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.